ఈ సిగరెట్ గానీ బీడీ గానీ కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గానీ బీడీ గానీ కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 18001112356కి కాల్ చేయండి లేదా 011229011701కి మిస్ కాల్ ఇవ్వండి. నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి 2 పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. నా పేరు రాజు. మాది అనంతగిరి. అందమైన అడవి, అనుకోని ఆపద, కనిపించని కోపం, రగిలిన రక్తం, పెరిగిన పగ, జాడ తెలియని శత్రువు, 14 ఏళ్ల అరణ్యవాసం, ఎదురుగా వేటాడపోయే పులి, దానికి సాక్ష్యమే ఈ తనిఖీ కేంద్రం. ఇప్పుడు అడవికి రావద్దంటే ఎలా కామ్రేడ్? కూంబింగ్ జరుగుతుందంట కామ్రేడ్. ఇప్పుడు అడవికి వెళ్తే మన పని అంతే. అలాగని ఎన్ని రోజులు మనం ఎలా ఉండగలం కామ్రేడ్? 2 రోజులు అయి రమ్మన్నారుగా. అయినా ఇప్పుడు మనకేం లోటు? రామన్ ఇంటి భోజనం వస్తుంది, సుష్టిగా తిని కాస్త సర్దుమణిగాక అడవి బాట పడదాం. రామన్న ఏంది ఇవాళ ఇంకా రాలేదు? ఆకలేస్తుంది. వచ్చేస్తుంటారా?
సంతోషమేనా వెళ్దామా ఇంటికి? అన్నా వెళ్ళొస్తామన్నా. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వార్తలు చదువుతుంది వాసువర్మ. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. కొత్తగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారి ₹1,00,00,000 రెమ్యునరేషన్ తీసుకున్న తారగా మెగాస్టార్ చిరంజీవి గారు కొత్త రికార్డ్ నెలకొల్పారు. విశాఖపట్నం ఏజెన్సీలో అనంతగిరి గ్రామం వద్ద ప్రభుత్వం వారు కొత్తగా తనిఖీ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. సార్ కొంచెం బోర్డు నిలబెడతారా? అదా నమస్తే సార్. అయ్యా నమస్తే సార్. సారు ఆ సార్ కాలవు కదా, ఇక్కడ పోర్టింగ్ వేసారేటి? ఆయన ఎవరో కాదు, ఒకప్పుడు ఇదే ఏరియాలో పనిచేసిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. అప్పుడెప్పుడో నెక్స్ట్ సైడ్లో మోకాల్లో కాల్ చేశారు. అందరిలాగే ఆఫీస్లో రాసుకునే ఉద్యోగం చేయమంటే నేను పోయేదాకా ఫీల్డ్ వర్కే చేస్తా అని అప్పటి నుంచి ఇలా తిరుగుతూ ఉన్నాడు. ఈ ఊరికి నాకు ఏదో సంబంధం ఉందిరా. 14 ఏళ్ల క్రితం ఇదే ఊళ్ళో అవుట్ అయ్యాను. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఈ ఊరి వల్ల జరిగిన నష్టాన్ని ఈ ఊరి వాళ్ళే తీర్చాలి. ఈసారి గట్టిగా పిండేద్దాం. మీరు ఆ మాత్రం చనివిస్తే చెలరేగిపోతాం సార్. గేట్ అయ్యండ్రా, బండ్లా పెద్దాం. ఈడేంట్రా మన ఊరు మీద పడ్డాడు? అత్త లేచాడా? బాగా లేచాడురా, ఎప్పుడో లేచాడు. ఇదిగో టీ ఇచ్చాము. అది కూడా ఇదిగో. మెగాస్టార్ బాగా కష్టపడుతున్నట్టున్నావు, టీ తాగు. బాస్ పాట అంటే అలుపు సులుపేంట్రా, మంచి ఊపు వస్తుందిరా. నీకు ఆయన నర్నారాన్ని ఎక్కేసాడు, నీకు అలానే ఉంటది. బాస్ నాకు
అవి తీసుకో. బట్టలు పడిపోతున్నాయే. అయ్యో బకెట్ పోయిందే. బుర్రాగా ఎట్రా తిరుగుతుందా ఏంటే? నాకేట్ తిరగట్లేదు, మా అత్తరేసుకుపోతే నీకు తిరుగుద్దు బుర్రా. ఒరే నొక్కలు, కస్టమర్స్ ఎవరైనా వచ్చారా? ఏగలు వచ్చాయండి. ఆ సమాధానం ఏంట్రా సోంబేర్ నా కొడక. అదే కట్టమని ఎవరు రాలేదని చెప్తున్నానండి. ఏటుగురు గారు లేట్ అయ్యారు. దత్తుడిగాడు భీముడు చచ్చిపోయాడురా. కాసేపు ఆగెళ్తే ఎండ ఎక్కువ అవుతుందని వెళ్ళి కనబడి వచ్చాను. అయ్యో పాపం ఎట్టా పోయారు గురుగారు? ఏదో కొత్త రోగం అట్రా. సరే గాని దీపం వచ్చిందా? ఇంకా రాలేదండి. ఏం కావాలి సార్? టీ ఒకటి. ఇక నుండి టీ, టిఫిన్, కాఫీ, భోజనం అన్ని ఎస్ఐ గారు పంపేయమన్నారు. ఏం డబ్బులకేనా? ఒరేయ్, పోలీసు వాళ్ళు డబ్బులు ఇస్తారేంట్రా? మనమే అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఇచ్చినా వద్దు సారు అనాలి. కరెక్టేనా సారు? కరెక్ట్గా చెప్పావయ్యా. ఒకవేళ డబ్బులు అడిగితే ఏదో కేసు పెట్టి జైల్లో వేస్తారు. అదిగో మళ్ళీ కరెక్ట్. నీ పేరేంటి? గోవిందరావు అండి. మంచి పేరు. ఇక్కడ నుండి అన్ని దగ్గర పంపించు, లేదంటే సార్ కోపం అవుతుంది. ఆడేటి గురుగారు అన్ని ఫ్రీగా అడుగుతున్నాడు, మనకు ఎంత లాసు? ఒరేయ్, రోజు 2 కుక్కలు కూడాడుతున్నావా? మరో 2 కుక్కలు చేరే అనుకోవడమే. పో పని చూసుకో వెళ్ళి. అలాగా దేవుడు దండం పెట్టుకొని కుడికాలు కింద నెట్టి పావనం చేయమ్మా చిత్రాంగి. దామ్మా దా. ఇంకో 10. ఒరే, నువ్వు ఉదయం ఎంత గిరాకీ తిరిగినా సాయంత్రం గిరాకీ పట్టుకొని నా దగ్గరికి కదా రావాలి. ఎల్రా, తర్వాత చూసుకుందా యాదవా. లోపలికి రామ్మా నా పందారు చిలక. రా రా రా, ఇదే మన ప్యాలెస్. ఇక్కడికి వచ్చిన కస్టమర్లని నువ్వు అలరించాలి. నువ్వు మొట్ట మీద గిన్నెకోళ్ళ కోకుంటే కస్టమర్ ఎలాగొస్తాడే? నా మాటిని ఆ సెట్ వెనకాల నిలబడి దారిని వెళ్తున్నాను చూసి ఇలా కన్ను కొట్టి అలా బయట పక్కకు జరిపి రమ్మని పిలిస్తే ఆడక్కడి నుంచి పేసుకొని రావాలా? ఏది ఒకసారి చెయ్యి. సినిమా హీరోయిన్ల బొడ్డు చూసాక నీ బొడ్డు ఎవడు చూస్తాడని నా తస్సరావుల బొడ్డు. అది చూడగానే నాకే బోని చెయ్యాలనిపిస్తుంది. కానీ వద్దులే, ఈ జిల్లాలోనే వరట్టు అండ్ మంచి బేరంతో చేపిద్దాంలే రిబన్ కటింగ్. నువ్వు కాసేపు చల్లబడు, నేను వెళ్ళి 7 కాపీ పట్టుకొస్తాను. ఒరే నొక్కలు, 2 కాపీ ఎవరా? చాన్నాళ్ళ తర్వాత మంచి పెట్ట తగిలినట్టు ఉంది. మొహం తలతల్లాడిపోతుంది. ఏ ఊరేటి? ఊరితోటి పేరుతోటి పనేట్రా. నీకేమైనా పని ఉందా? జోబిలో డబ్బులు ఎంత ఉన్నాయేటి? రూపాయనారా. అది ఇలాగ ఇచ్చేసి దాన్ని చూస్తూ ఆ గోడ షాట్కి వెళ్ళి ఎలవా. నమస్తే గోవిందరావు గారు. నమస్తే అయ్యా. ఏది ఒకసారి పేపర్ ఇవ్వండి. కొత్త బాంబు వచ్చింది, సోయేస్తారా? టికెట్ చింపమంటారేటి? ఏదో కొత్తలు కూర్తే చంపేస్తాను. పగలెప్పుడైనా సోయేసానా? పొద్దుయాక చూద్దాం. ముందన్న మాట విని మా ఓనర్ చాలా మంచోడు అనుకున్నాను కదండి. దానికి మంచిదానికి సంబంధం ఏంట్రా? మనిషి అన్నాక కాస్త కళాపోషణ ఉండని బాపు గోరే చెప్పారు. బోకరగా ఇదిగో నీ కాపీ. బోకరా ఓరి పిచ్చిన బొక్కల డొక్కల డైరు. అది సృష్టకార్యం రా. దాన్ని దగ్గరుండి జరిపించటానికి పైనుంచి కిందకి దిగి వచ్చిన నారద మహర్షిని పట్టుకొని బోకర్ అనకూడదురా. అవునా? అటు చూడు,
కొత్తగా తనిఖీ కేంద్రం పెట్టారు. అక్కడికి వెళ్ళి చెప్పు సృష్టి కార్యాన్ని మక్కలెర దింగుతారు. సార్ 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 ఈ ఒక్కసారి తీసుకోండి సార్. ఏంట్రా తీసుకునేది? ఇంత లోడ్ వేసుకొచ్చి టీ డబ్బులు ఇస్తే సరిపోతుందా? కోడి కూరకో కుంజల మాంసానికి తీసుకపో. డబ్బులు లేవు సార్. ఈ ఒక్కసారి తీసుకునేది. మా ఊరు వచ్చి మమ్మల్ని లంచాలు అడుగుతారా? ఇలా అయితే మేము ఎలా బతకాలి? అయితే కరెక్ట్ లోడ్ వేసుకోండి రా. అసలు ఈ మాగరా ఏం పీకుతాడో చూద్దాం. నేనెవరో తెలుసా? 2 కూనీలు చేసిన సాంబడిని, ఎమ్మెల్యే చుట్టాన్ని. ఏరా ఇద్దరిని చంపితే పోటుగాడవా? నా అకౌంట్ ఎంత నీ ఎమ్మెల్యేని అడుగో, వాడు చెప్తాడు. మా ఊరు వచ్చి మమ్మల్ని కొడతారా? మీ ఊరు వచ్చి మీ ఊరిలోనే వేసేసాను. నిన్ను కొట్టడం లెక్క. ఎక్కువ మాట్లాడితే గుద్ద పగిలిపోద్ది. డబ్బులు కట్టు లేదా లారీ వదిలే దింగాయి. తప్పైపోయింది సార్. ఏ ఊరోడైనా సరే, ఎవడి చుట్టమైనా సరే ఈ గేటు దాటాలంటే ఉండి నింపాల్సిందే. అర్థమైందా? నువ్వు గాని ఇంకోసారి నా కంటికి కనిపిస్తే చంపేస్తాను నా కొడక. ఆడెవడో కాలు కాకుండా బుర్ర కాల్చదు. ఇడబ్బా దొరుకుతావు రే. తొందర పదన్నా. ఎమ్మెల్యే మనిషి అంట. ఎమ్మెల్యేకి చెప్తే ఏమైనా ప్రాబ్లం అయిద్దేమో సార్. 2 మర్డర్లు చేసినాడు తన్నులు తినొచ్చానని చెప్పుకోడ్రా. మాయా నీ చెల్లి నా చెల్లి కలిపి ఇద్దరు వచ్చేస్తున్నారు. ఎవర్రా? ఓయ్ ఏమ్మా సుజాత, నేను స్నానానికి వెళ్తున్నాను. నీ పక్కలున్న అమ్మాయి వచ్చి ఈపుతో ఉదయం అడుగు. ఎక్కువ మాట్లాడితే పొలు రాలిపోతే అని చెప్పవే. ఇదిగో దీపా, రేపు కావాల్సిన సామాన్లు కొనడానికి టౌన్కి వెళ్తున్నాను. నీకేదైనా స్పెషల్గా కావాలేమో చెప్పు, తీసుకొస్తా. నాకేట అక్కర్లేదు, నువ్వు ఒక్కడే కొనుక్కొని ఊరేగు. అట్టా చెప్తా ఎట్టాగే, కొద్దిగా ఆలోచించుకో. నువ్వు ఏడు చెప్పినా నిన్ను నీ వెళ్ళిపోతున్నా. రాయి సుజాత. ఏ సుజాత, టౌన్కి పోతున్నా, నీకేమన్నా కావాలా? అట్టుకొస్తాను. ఆటల పుస్తకాలు, పెప్పర్మెంట్ బిల్లలు తీసుకురా పెసదు. డబ్బులు చూడమాయా, దానికి ఎంత గేరో. డబ్బులు లేకుండానే దీనికి అన్నీ కావాలంట. దీన్ని తుప్పల్లోకి తీసుకెళ్ళి బాగా. బండిని కాదురా, బుర్రని కడుక్కో. ఇందులో ఇంత మట్టు ఉంది. పా భూదేవి తల్లి లాంటిదిరా. తల్లిని అమ్మమని కొడుకు చెప్పకూడదురా. సొల్లంతా నాకు చెప్పకో. అమ్ముతావా? నా దారి నేను చూసుకోనా. నువ్వు పోతే నేను కొరువు పెట్టడానికి కూడా రాను. ఒరే అలా అనకురా, తప్పురా. బాబాయ్ మీదే చెయ్యేస్తావరా? రాజు, బాబాయ్ని వెంటపడి బతిమాలుతుంటే ఏంట్రా నీకు గీరా? వాళ్ళున్నంత వరకే నీకు బెదిరింపులు, బొజ్జిగింపులు. వాళ్ళు పోతే నువ్వు కూడా నాలాగే చక్రం తిప్పుకోవాల్సిందే. అర్థమవుతుందా? పో వెళ్ళు, తీసుకెళ్ళి బాబాయ్. రా వెళ్దాం. దీపా, దీపా ఒక్క నిమిషం ఆగవే, నేను చూడు. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను చూడను. మా నాన్న ఎక్కడికి రాను. అప్పుడు మీ నాన్న మాత్రం చాలా, నేను అవసరం లేదా? కావాలంటే మా నాన్న ఒప్పించుకో. మీ నాన్న ఒప్పుకునే మనిషి అయితే ఎందుకెంత అవ్వారో? 2 ఏళ్ల ప్రేమే అనవసరంగా పాడు చేయకే. నువ్వు ఎన్ని చెప్పినా నేను రానంటే రానంతే.
ఇదిగో దీప, వస్తే మన ఇద్దరే వెళ్తాం, లేకపోతే నేను ఒక్కనే వెళ్తాను. ఈ జన్మకి నీ కంటి కనపడను. సరే సరే, ఈరోజు ఆఖరి రోజు. మీ నాన్న క్యారేజ్ పట్టుకొచ్చాయి, నేను 4 టికెట్లు ఎక్కించుకొస్తాను. ఓం శాంతి. ఈరోజు మధ్యాహ్నం కూడా శివయ్య నీ చేతి వంటే తినమంటున్నాడు. అలాగే స్వామి. అలాగని ఎక్కువ శ్రమ పడకు. సింపుల్గా 2 నీసు కూరలతో పెట్టమ్మా. సాంబార్ నీసు తింటారు కదా స్వామి. ఈయన పేరే నీచు బాబా అమ్మ. నీచు లేకుండా ఈయన పూజించరు. నోరు మీరా ఎవరున్నారు ఎదవా? ఏది ఆ చెయ్యలాగివ్వమ్మా. చూడండి స్వామి. నీ భర్త చిన్న వయసులోనే చనిపోయాడు, అవునా కాదా? అవును స్వామి. నువ్వు నీ బిడ్డను చూసుకునే బ్రతుకుతున్నావు, అవునా కాదా? అవును స్వామి. కానీ నీ బిడ్డ కోపం ఎక్కువ. అలాగని కంగారు పడకు. నీ బిడ్డ వీరుడయ్యే మార్గం నా దగ్గర ఉంది. కానీ కుజగ్రహం అడ్డుపడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి స్వామి? ఇవి 4 లింగాలు నా గుళ్ళో ప్రతిష్ఠించావంటే నీ బిడ్డ హీరో అవుతాడు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నీకు నేను మొగున్నవుతా. నువ్వు ఇంకో మాట మాట్లాడితే నీ మూతి పళ్ళు రాళ్ళ కొడతా నేను. ఒరే సాములో నాకు తిట్టకూడదురా. సాములోరా సత్తుబండ ఉత్త దగులుబాజీ అదేవుడు. ఎలా ఇక్కడ నుంచి ఎలా? ఆగరా, ఆ ప్లేట్ ఎక్కడికి రా, అక్కడ పెట్టు పెట్టు. ఇదొక్కటే. ఒక లింగం రేట్ అంతరా? అర్ధనూట 16. అప్పుడు 1 కోటి లింగాలకి 58 కోట్లు. పైన 8 కోట్లలో గుడి కట్టేసిన 50 కోట్లు దొబ్బేస్తావుగా. అబ్బా ఏం ప్లాన్ రా మీది. దేవుడితో వ్యాపారాలంటారా మీకు? ఎల్లెక్క నుంచి ఎలా? ఇంకోసారి లింగాలతో కనిపించావనుకో ఏదో లింగ కింద పాతేస్తా నిన్ను. కనిపెట్టేసాడు రే. ఇవాళ లేచిన వేళ విశేషం బాగాలేదు. నువ్వు రూమ్కి వెళ్ళిపో, నాకు చిన్న పన్నం చూసుకుని వస్తాను. ఏంటమ్మా ఎవడి పడితే అది నమ్మేస్తావేటి? వాడి నీ సరిగప్పుడు తెలవద్దా వాడికి ఎదవని? ఒరేయ్ మీ నాన్న చిన్నప్పుడే పోయాడని చెప్పాడురా. అట్టా మహిమ లేకపోతే అట్టా చెప్తాడురా. ఏంటమ్మా నువ్వు? ఇంట్లో నిన్ను గోడ మీద నాన్న ఫోటో చూసిన తర్వాత ఎవరికైనా తెలుస్తుంది చిన్నప్పుడే నాన్న చనిపోయాడని చెప్పేసి. ఎవరిని పడితే వాడిని నమ్మకు. నాకు భోజనం పెట్టిన బయటికి వెళ్ళాలి. అయ్యో ఈడు మారడే. సుజాత, ప్రసాద్ ఒక్కసారి నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు, ఒక్కసారి. ఎక్కడికి? వదులు వెళ్ళు. అయ్య బాబో వదులు. పోరంబాకు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం మద్యపానమే కాదురా, శృంగారం కూడా హానికరమే. ముందు చింపేసుకో. అది నాది. దీని చీరా ఇది. ఇది మీది. నాకొండవేమో అనుకున్నాను. సుజాత, ఓరి స్వామి. సుజాత, బామ్మ ఏంట్రా మొండోడా? పెళ్ళైన తర్వాత నువ్వు మీ అమ్మ నాన్నతో ఉన్నావా తాతతో ఉన్నావా? అమ్మా నాన్నతో ఎందుకుంటాను? తాతని చేసుకున్నాను కదా, తాత దగ్గరే ఉన్నాను. తర్వాత నీ పుట్టినకి ఎన్నిసార్లు వెళ్ళావే? పండక్కో పబ్బానికో సంవత్సరానికి ఓసారి. ఎరా ప్రసాదు, వినపడిందా? వినపడినట్టే ఉంది. ఇదిగో మాయా. అబ్బో పెదాలేట్రా ఇలా ఉన్నాయి. అమ్మో బాణాలు. ఒరే ఆ కళ్ళు చూడరా. అబ్బా కళ్ళు చూడరా మాయా, తాగుతారు. పచ్చడుంటే ఇంకా బాగుంటది. ఎరా ప్రసాదు, నీకు ఆ చెట్టుని చూస్తే ఏదైనా గుర్తొస్తుందా? నాకెందుకు వస్తుంది, వచ్చే వాళ్ళకి వస్తుంది. దిగండి. గోవిందరాజు గారి హోటల్ వచ్చింది, అందరు దిగండి. టీ తాగి వాళ్ళు తాగండి వెళ్ళి.
మాయా మాయకి బాగానే గిరాకి పెంచుతున్నావు కానీ నువ్వేం చేసినా నీకు పిల్లనే వాళ్ళే అడిచేదేట్రా నువ్వురా. రాజు ఏంట్రా విశేషాలు? ఏముంది గోవిందరాజ్ మాయా, రేపు జెండా ఎత్తేస్తున్నాను. ఇంకొక 6 నెలల వరకు ఎవరికి కనపడను. ఏ ఊరు వెళ్తావురా? అప్పుడే చెప్పకూడదు, నీకే పోన్ పోన్ తెలుసుద్ది. సరే గానీ భీముడిని ఎప్పుడు తీసుకెళ్తున్నారు? సాయంత్రం 4 గంటలకు బాబాయ్. ఈ లోపు నేనే వెళ్ళి చూసి రావాలిరా. నువ్వు వెళ్దువులా గానీ ముందాలకి ఏం కావాలో చూడరా. ఒరే ప్రసాద్, టౌన్కి వెళ్ళి రేపు కావాల్సిన సామాన్లు కొనాలి. వెంటనే జనాలు ఎక్కించు. రాజన్న, కొత్తగా పోలీసు వాళ్ళు తనిఖీ కేంద్రం పెట్టారు. బళ్ళు ఆపుతున్నారట, చూసిపోన్నా. రే మనల్ని ఎవడు ఏం చేయలేడురా. ఇదిగో మాయా ఉత్తి లంచగుండి అంట. ఇందాకనే మన మేకల సూరిగండి గట్టి కొట్టినాడంట. డబ్బులే ఉందే ఎవరిని వదలట్లేదంట. రే సరే ఏదో చేద్దాం, బండి ఎక్కించు. రావాలి రావాలి రావాలి, జీపే తొందరగా రావాలి. నమస్తే సార్. ఎరా జీప్ అనుకున్నావా లారీ అనుకున్నావా? అంతమంది ఎక్కించుకొచ్చా? ఏజెన్సీలు ఇదంతా మామూలే కదా సార్, వదిలేండి సార్. నేననేది అదేరా, మామూలే. ఇచ్చెళ్ళు సార్. తీసుకోండి ఏంట్రా చిల్లరా? 20 రూపాయలు ఇచ్చెళ్ళు. సరే వెళ్ళు, ఆ బండి వస్తుంది చూడు. రే మాయా ఏమైందిరా? ఏమైందిరా? మా నాన్ని చంపినోడ్రా. రే రే బండి తీరా, బండి తీరా, పదరా తీరా, తీ తీ. పోనీ పోనీ పోనీ. ఇంకా బోనీ తగలేదు. అర్జెంటుగా ఎవరినో ఒకని పట్టాను, లేకపోతే బుర్ర పేలిపోయినట్టుంది. ఆ హోటల్లో ఎవడో ఎండు ఖర్జూరంలో కనిపిస్తున్నాడు. ఓ పాలు చూసి వద్దాం. ఒరే నౌకలు, మీ అయ్యగారు ఎర్రా? లోపల కొబ్బరికాయలు వెళ్తున్నారు. తల్లిగా నువ్వు టీ ఇవ్వరా? ఏంటి బోర్ కావాలా? బోరా అక్కడ సెట్ ఉంది చూడు, ఆ సెట్ వెనకాల పిల్ల కనిపిస్తుందా? నాన్న కదా, అక్కడ చూడు. బాగుందా? బాగుంది. బాగుంటుంది. ఈ జేబులో 50 కొట్టి అక్కడికి వెళ్తే బోర్ వస్తుంది, వాడుకొని వచ్చేద్దు. కానీ గ్లాస్ ఎక్కడెట్టు రా తొందరగా. మరి 5 గంటలు వచ్చేయాలా? అలాగే చూసుకో, బుర్ర బొక్కడిపోగలదు. రేయ్ దండాలు బాబు. సార్ నిన్ను దాన్ని రమ్మంటున్నారు. ఎందుకు బాబు? వచ్చి తెలుసుకోరా. అట్లాగే. దండాలు బాబు. అది ఎక్కడ్రా? అరెస్ట్ చేస్తారా బాబు? అరెస్ట్ చేయాలంటే మేము వచ్చేవాళ్ళంగా. ఏదిరాది? బైక్ నిలబడింది బాబు. ఏయ్ నువ్వు వెళ్ళిద్దని రమ్మని చెప్పు. సరే సార్. సార్ రమ్మంటున్నారు. రాయే అయ్యగారికి దండం పెట్టు. నమస్తే అండి. కూర్చోవే. పర్వాలేదు. పర్లేదు కూర్చో. పర్వాలేదండి. మూసుకొని కూర్చో. ఏరా నిక్కీలో అవతం ఏమైనా ఉందా? మరి నిల్చోడానికి ఏమైంది? నిల్చో. ఏం పేరు? చిత్రాంగండి. ఏ ఊరు? భీమిలి బాబు. ఎన్నాళ్ళు అవుతుంది ఇక్కడికి వచ్చి? ఇవాళ దిగింది బాబు. అది నోట్లో పెడతాను పెట్టుకుందా? నువ్వు మూసుకో, అది పొద్ది. నోరే. ఎన్నాళ్ళ నుంచి వ్యాపారంలో ఉన్నావు? ఫైట్ వేసే దగ్గర నుంచి అదే పనండి.
చూడ్డానికి చాలా లేతగా ఉన్నావు. కలెక్షన్ ఎంతరా? ఇంకా బోని అవలేదండి. అవుతుందిలే. చేసుకోవడానికి మీరు పర్మిషన్ ఇచ్చినట్టేనా? చేసుకో. వచ్చిన కలెక్షన్ల సగం ఇక్కడ పెట్టి వెళ్ళు. సరే అండి, అయితే మమ్మల్ని వెళ్ళిపోమంటారా? వెళ్తావా? నువ్వు వెళ్ళు, ఇది కాసేపు ఆగి వస్తుంది. అన్నీ కొనేసాను రా. తాలుబొట్టు, జీలకర్ర, బెల్లం ఉండిపోయాయి. వెళ్ళి అట్టుకొస్తాను. కాసేపు ఆ పోలీసు గురించి మర్చిపోయా. రే ప్రసాద్, నాకు చిన్న పనుంది, నేను బయటికి వెళ్తున్నాను. నువ్వు ఈ పట్టుకొచ్చి ఇక్కడ ఉండు. ఎక్కడికి మాయా? వచ్చాకే చెప్తాలేరా. రే దీని లోపల పెట్టు. ఏంట్రా ఇది? కత్తా? ఇప్పుడు ఇది ఎందుకు మాయా? దీని అవసరం వచ్చిందని ఇందాకే నాకు తెలిసిందిరా. మాయా, నువ్వు చిన్నప్పటి నుంచే మీ అయ్యిన చంపనుడి మీద ఎంత పగబట్టుకున్నావో నాకు తెలుసు. కానీ ఇప్పుడు నీ జీవితంలో దీపం ఉంది మాయా. సంతోషంగా వెళ్ళిపోక ఇది అవసరం అంటావా? ప్రేమ 10 నెలల ముందే మొదలైంది, కానీ పగ 10 ఏళ్ళ వయసు అప్పటి నుంచే మొదలైంది. పగే గట్టిది, పగే ముఖ్యం కూడా. మరి దీపం ఏమైపోద్ది? ఆ విషయం కూడా కొంచెం ఆలోచించు మాయా. ప్రసాద్, చిన్నప్పుడు బడిగోడ మీద మా నాన్ని చంపినడు బొమ్మేసి చేతికి ఎంత రక్తం కారుతున్నా దాన్ని పట్టించుకోకుండా ఆ గోడని గుద్దేవాణ్ణి. గుర్తుందా? అదెందుకు గుర్తులేదురా బాబు. నువ్వు గోడను కొట్టిన దెబ్బను చూసే ఉట్టు మొండుడని పేరెట్టారు. అప్పుడు బడిగోడ, ఇప్పుడు బావిగోడ. ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే పగంటే ఆవేశం కాదురా, ఆలోచించుకుంటే చల్లబడిపోవడానికి, తీర్చుకుంటేనే చల్లబడుద్ది. అవంతా నీకు అర్థం కాదులే కానీ పద వెళ్దాం. గురుగారు, నేను కూడా వెళ్ళి ఆఖరిసారి భీముడి మొక్క చూసి వస్తాను. శవాన్ని చూశాక ఇంటికెళ్ళి స్నానం చేసి రారా. హాయ్, తొందరగా రా. అలాగే అండి. నానా ఏటి దీపమ్మా, ఏటి చెప్పమ్మా, మొహం ఏంటి అట్టా ఉంది? ఏం లేదులే. మా దీపమ్మ గురించి నాకు తెలియదా? చెప్పే. ముసలిది మాట్లాడితే పెళ్ళి పెళ్ళి అంటుంది. నాకు పెళ్ళొద్దు, ఏమొద్దు, నీతో ఉండిపోతా నాన్న. అట్ట అంటే ఎట్టా చెప్పమ్మా. మీ అమ్మ వాళ్ళ నాన్ని విడిచిపెట్టి రానంటే నువ్వు పుట్టేదానివా? పెళ్ళైతే ఆడపిల్ల మొగుడితో పాటు వెళ్ళిపోవాలా నాన్న? ఒక గుంటడు చేపట్టి మను ఆడాక ఆడు సముద్రంలో దూకమన్నా ఆడదా ఆలోచించకూడదే? ఏమో, నాకు అదంతా తెలీదు. నేను మాత్రం వదిలే ఎక్కడికి వెళ్ళను. సరేనమ్మా. నా బంగారు తల్లి. సరే నాన్న, నేను కుక్కలకు కూడేటి వస్తాను. బా, దీప వెనకాల అన్నట్టుంది. నువ్వు తొందరగా వెళ్ళొచ్చి, ఈలోగా మీ ఆయన మాటల్లో పెడతాను. బాబాయ్, అగ్గిపెట్టేలా ఇవ్వు. ఏంటే ఏ ఆలోచించావు? ఏటి ఆలోచించింది? అబ్బా, ఇదిగో బట్టలు పెట్టుకోవడానికి బ్యాగ్ కొనుక్కొచ్చా, పెళ్లి కావాల్సిన సామాన్లు కూడా కొనేసా, తీసుకో. నాకెందుకు ఇది? రేపొద్దు నీతో వచ్చాలకి ఇయ్యి. అందుకే నీకిస్తున్నా. ఇదిగో బట్టలన్నీ సర్దుకుని మధ్యాహ్నం కల్లా నాకు ఇచ్చేయి. తెల్లవారుజామున చెంబెట్టుకుని ఊరిపెట్టికి వచ్చేయి, మనం వెళ్ళిపోతాం. అబ్బో, రాకపోతే ఏడ్చేతవేటి? రేపు దాకా ఎందుకే, ఇప్పుడే నేను లేపుకెళ్ళిపోతాను. నీకంత కష్టం అవసరం లేదులే. అంటే నువ్వు వస్తున్నావా? ఇందాకే మా నాన్న అడిగాను. ఒప్పుకున్నాడా? అలా చెప్తే సంపెత్తాడు. మరి ఏమడిగావు? పెళ్ళైతే మొగుడితో వెళ్ళిపోవాలా అని అడిగాను. ఏమన్నాడు? మొగుడు బావలో దొక్కమన్నా దూకాలంట. అబ్బా, గోవింద్రమావే కత్తి. అప్పుడు మన ఇద్దరికి పెళ్ళే. ఓ ముద్దివ్వే.
ఏట్రా ఖాళీగా వచ్చారు? ఏం లేదు బాబాయ్, రేపు మా వాడు ఊరు వెళ్తున్నాడు కదా, వాడికి ఇయ్యో సామాన్లు కావాలంట, అందుకనే పట్నం వెళ్ళి అవి పట్టుకొచ్చాం. అమ్మా దీపమ్మా, జీప్ ఖాళీగా ఉంది చూడమ్మా, వెళ్ళు. అలాగే నాన్న. జాగ్రత్త అమ్మా. సరే నాన్న. కొంచెం వాడు జరగమ్మా. రాజు ఏదో కీడు సింకెత్తుంది రాజు. ఆడదైనా ఆకాశమైనా అందినంత వరకే గొప్పది. అందితే అలసేనంట కదా మీ మగాళ్ళకి. ఇప్పుడు ఏం చెప్తున్నావే? రేపు నా పరిస్థితి కూడా అంతేనా రాజు? దీపా, నేను నిన్ను ప్రేమించింది నీలో ఉన్న ఆడతనం కోసం కాదు, నీలో ఉన్న అమ్మతనం కోసం. ఈ 2 ఏళ్ళలో ఒంటరిగా ఎన్నిసార్లు కలిసాం? ఇంతైనా నీ మీద ప్రేమ తగ్గిందా? ఈ మొండోడి గుండె ఎప్పుడు నీదే దీపా. ఈ నోకలుగా రాకపోతే పని మొత్తం నేనే చూసుకోవాల్సి వస్తుంది. నువ్వా? నేనేరా. నీ వల్ల 14 ఏళ్ళు జైల్లో మగ్గాను కదరా. సిగరెట్ గానీ బీడీ గానీ కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గానీ బీడీ గానీ కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 18001112356కి కాల్ చేయండి, లేదా 011229011701కి మిస్ కాల్ ఇవ్వండి. నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి 2 పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇంక ఈ బట్టలతో పనే ఉంది. ఈ ఆళ్ళ నుంచి ఏమైనా కొత్త వేయాలి. ఏమాయ్, గోవిందరావు గారు ఎక్కడ? ఏదో పని ఉందని టౌన్లోకి వెళ్ళాడు. మరి నువ్వెవరో? వాళ్ళు చుట్టాను. చుట్టానో కొట్టానో ఒకటి ఇవ్వే, తలపోటుగా ఉంది. ఏమాయ్, కొల్లి ఎక్కడెట్టో? ఆ గ్లాసులో 2 ఏగలు నీట్గా కడిగివ్వచ్చుగా. కడిగా పని చేత కాదు, ప్రతి ఓడు వచ్చేస్తాడు. అది ఇప్పుడు చూడు, గ్లాసు తలతలాడిపోతుంది. పని నేర్చుకోండి అయ్యా. ఆ చూపేంటి, సిడుపు గట్ట పెడతావా? ఇలా హాయ్ పాకంగారే సిల్లెట్టాలి దీనికి. నన్నే బంగినపల్లి మామిడి పండులా ఉంది. అవి కాళ్ళ అరటి బోదల అలా ఉన్నాయి. ముందు అర్జెంటుగా దీని పని చెప్పాలి.
రగులుతోంది మొగలిపోదా ఇయాల పాకంతా ఊపు అవతల వారేయాలి. ఎవడ్రా నువ్వా? దొరబాబులో అలా దూరిపోతున్నావేటి? అక్కడ కొట్టాలంటే ఇక్కడ కొట్టాలా? ఈ కొట్టడం కాదు, ఈ కొట్టడం. ఎంత? 40. బాగా తిరుగు. 40 ఉంటాలే మొదటి పోని. ఏం పేరు? చిత్రాంగి. ఏ ఊరు? అనకాపల్లి. నేనేమైనా నీ పెళ్ళాను అనుకున్నావా? వచ్చిన పని కానీ. చూడ్డానికి నగ్మలాగా ఉన్నావే, కాసేపు రొమాన్స్ చేసుకుందాం. చాలే ఊరుకో, నువ్వు ఇచ్చిన దానికి అదే ఎక్కువ. సరే. ఎవరా నువ్వు? డైరెక్ట్గా లోపలికి వచ్చేస్తావు? టీ డబ్బులు కావాలంటే బయటకు వచ్చే కడగాలి కానీ ఇలా లోపలికి వచ్చేస్తావా? బయట బా. ఇందాక టీ డబ్బులు ఇవ్వలే. అయ్యో బాబోయ్, మనిషివా బస్సువా? టీ డబ్బుల కోసం ఎవరిని ఎలా కొడతాడా? ఏంటి ఇలా కొడిసాడేంటి? ఇక ఉంటే చంపేసిలా ఉన్నాడు వీడు. ఇంతకీ బోకనా కొడుకేడి? లోపల చూడరా అంటే నా చూస్తున్నావు పెట్టి తేడాగలు పెట్టి. ఓరి నీ అబ్బా బోకనా కొడక, నువ్వేమో నా దగ్గర డబ్బులు మింగు, ఆడెవడో నన్ను మింగి ఇప్పుడు దాన్ని కూడా మింగుతున్నాడు. నా డబ్బులు నాకు ఇచ్చారా? ఇస్తాను కానీ నాకు తెలియకుండా లోనికి ఎవడు వెళ్ళాడు? ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? పాకంగా నాకుతున్నావు ఏంటి? పద 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 పద. ఒరే ఒరే ఎవడు రా? ఇప్పుడు రారా దమ్ముంటే బయటికి రా. వచ్చే చిత్రాంగి ఆడితో కొలక్కే డబ్బులు ఇవ్వలేదు. ఒరే డబ్బులు ఇవ్వకుండా నువ్వు ఎంతసేపు ఉంటావురా? ఎంతసేపు అన్నా ఉంటాడు, ఆడిష్టం. రారా బయటికి రారా. రాడరా రాడాడు. అమ్మో వచ్చేస్తున్నాడు. ఎవడరా నువ్వు? డబ్బులు ఇవ్వకుండా లోనికి వెళ్ళావు? పోలీసుడు. ఏం పేరు రాని ఇది? అంజయ్య. ఇక్కడ ఏం చేస్తున్నావు? పదా, ఎస్ఐ గారు పిలుస్తున్నారు. పద. ఏరా బాగా గ్యాప్ వచ్చినట్లుంది, పాకలో దూరావు. అయినా నీ గన్ను ఇంకా పనిచేస్తుందా? జైలు కూడా బాగా వంట పట్టినట్టుందిరా, దున్నపోతులా తయారయ్యావు. జైల్లోనే పోతావు అనుకున్నాను, మొత్తానికి రిలీజ్ అయ్యావు. బయట తీర్చాల్సిన బాకీలు చాలా ఉన్నాయి, అవి తీర్చకుండా పోయే ప్రాణం కాదు నాది. ఈసారి కుదురుగా ఉండకపోతే ఆ ప్రాణం మీద నేనే తీసేస్తా. జైలుకి వెళ్ళే పని ఉండదు. 14 ఏళ్ళు జైల్లో మగ్గు వచ్చాను, బయటకు వచ్చే గవర్నని చంపాలంటే చంపేస్తాను, అంతేగాని ఇలా ఎదురెదురు కూర్చొని కౌరులు చెప్పను. డబ్బులు తీరా. నీ అబ్బా ఎందుకు ఇవ్వాలరా మీకు డబ్బులు? గుర్తుపడాల్సిందా పోలీసు కాలర్ పట్టుకున్నావు? తీసుకురావని నడవరా. నిలబడడం ఏంట్రా? చేతులు కట్టో, కట్రా. పోలీసులు కాలర్ పట్టుకున్నావు, చావాలనుందా? చంపాలనుంది. ఎవడ్రా నువ్వు? తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు. ఏం పేరు? రాజుగాడు. నిన్ను కుంటోడి చేశాడే ఆ రామన్న, ఆయన కొడుకుని. రాసి పెట్టుకో, నిన్ను కూడా చంపేది నేనే. ఏరా అందరు కలిసి దిగారా? ఏయ్
మీ బాబు నా కాళ్ళు దింపాడు, నేను మీ బాబు గుండెల్లో దింపా. ఎవర్రా తోపు? మా నాన్ని చంపినోడు నా కళ్ళ ముందే కనబడుతుంటే చూస్తే ఎలా ఊరుకుంటారా? నిన్ను వదలడా, చంపుతాడా నేను? నా బొచ్చు కూడా పీకలేవు. వీళ్ళ నా కొడక వదలరా నన్ను. ఆగండి, మీరు ఇక్కడ ఒంటరిగా ఉంటారు. కుర్రోడు చాలా కోపంగా ఉన్నాడు. ఆడిని ఇప్పుడు వదిలితే మీరు పైకి పోతారు, ఆడి నాల జైలుకు పోతాడు. రేయ్ పద పదరా పద. ఎవరు నువ్వు? రేయ్ నేను. సరిగా చూడు. మావయ్య, జైలు నుంచి ఎప్పుడొచ్చావు నువ్వు? ఇవాళ వచ్చాను. ఆకలేస్తుంది, హోటల్లో కూర్చొని ఏదైనా తింటా మాట్లాడుతుంది. పద. హోటల్ ఏంటి మావయ్య, పద ఇంటికి వెళ్దాం పద. ఎందుకురా అంత ఆవేశం? మా నాన్ని చంపినోడిని చంపేయాలి మావయ్య. నువ్వు జైల్లో ఉండటానికి, మా నాన్న చనిపోవడానికి కారణం ఎవరు? మా నాన్న చూస్తూ ఏం జరగనట్టు ఎట్టా ఉండమంటావు? అన్నిటికీ టైం అవుతుందిరా. ఆ టైం వస్తుందని ఇన్నిళ్ళ నుంచి నేను ఎదురు చూసా, కానీ వాడే ఎదురొచ్చాడు. ఏది ఏమైనా మా నాన్ని చంపినోని చంపకుండా వదలను. రే మాయా ఆపరా. రే ఎక్కడికరా? ఒక గంటలో భీముడి శవం ఎత్తున్నారా? ఇక్కడ అన్ని సిద్ధం చేద్దామని వచ్చాం. ఓహో సరే. మాయా, భీముడి శవాన్ని తీసుకొస్తున్నారంట. నేను వీళ్ళతో పాటు వెళ్తా, నువ్వు ఇంటికి వెళ్ళిపో. సరేనా? సరేరా. అన్నా, మళ్ళీ నేను ఇలా చూస్తాననుకోలేదన్నా. చాలా మంచి తినన్నా. ఇన్నాళ్ళు ఆ జైల్లో ఏం తిన్నావేమో, మనసు చూడు ఎట్ట అయిపోయినావో. ఆ రోజు కాల్పుల్లో ఈ వంట రోడ్డు పోయి ఆ రామన్న బతుకున్నా బాగుండేదమ్మా. ఈ ఇంటికో పెద్ద దిక్కుండేది. రాత్రి రాసుంటే ఎవరేడు చేస్తారన్నా? మొత్తం లాంటి కొడుకునిచ్చాడు, అండి సొత్తా బతికేవచ్చు. ఎవరు ఉన్నా లేకపోయినా ఒక మనిషి లేని లోటు లోటే కదా మావయ్య. మనిషి లేడని ప్రయాణం ఆపేస్తామంటారా? జీవితం కూడా ఈతలాడిదే. ఎవడున్నా లేకున్నా కాళ్ళు చేతులు ఆడుతూ ఉండాలి, అప్పుడే తేలుతాం, లేకపోతే మునిగిపోతాం. గుర్తుపెట్టుకో. నేను తేలకపోయినా పర్లేదు, పక్కోని ముంచకూడదని చెప్పేవాడు నాన్న. నేను మా నాన్నలంటూని కాదు, ఆ ఎస్ఐ గాని తప్పకుండా చంపేస్తా. ఊరంతా అదే అనుకుంటున్నారన్నా. ఎవరైనా పిల్లని చూసి ముడేస్తే గాని ఆడు దారిలోకి రాడు. ఏంటమ్మా నువ్వు ఎప్పుడు చూస్తే పెళ్లి గిల్లి అనుకుంటూ అప్పుడే లేచేస్తున్నావేంట్రా? ఒరే ఒరే అన్నా, నువ్వు వేసుకో అన్నా. ఎవరు చూడలేదుగా? చూడలేదులే. ఇదిగో బట్టలు అన్నీ పట్టలేదు, కొన్నే పెట్టా. సర్లే గాని నువ్వు అన్నం తిన్నావా? తినలేదు. ఎందుకు తినలేదు? తినొచ్చుగా. నాకు భయంగా ఉందిరా. భయం దేనికే? ఏమో, నిన్ను నమ్మొస్తున్నాను. మళ్ళా బేగ తీసుకొచ్చేయాలి. 2 నెలలంటే ఇట్టే అయిపోతాయి. మా నాన్న ఎప్పుడు ఉండలేదు, వెళ్ళాలంటే బెంగగా ఉంది. నేను ఉన్నాను కదమ్మా, నన్ను నమ్ము. సరే వెళ్ళొస్తా. హే దీపా, ఎన్ని కష్టాలు వచ్చినా నీ చెయ్యి వదలనే. ఆ నమ్మకంతోనే వస్తున్నారా? సరేనా? వెళ్ళరా. ఎంట్రా బ్యాగ్. మిషన్కి ఇవ్వమని బట్టలు ఇచ్చారు మావయ్య. సరేరా, అలా ఊరు బయటకు వెళ్ళొద్దాం. ఎవర్రా అమ్మాయి?
చూసావా మావయ్య? చూసారా? ఎవరి తాలూకా? మన గోవిందరాజు గారి అమ్మాయి. ఏంటి సంగతి? మూటములు సర్దుకొని వచ్చింది. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం మావయ్య. ఈరోజు రాత్రికి లేచిపోతున్నాం. లేచిపోవడం ఎందుకురా? గోవిందరావుతో మాట్లాడొచ్చుగా. వాడి కులం ఏంటి, మన కులం ఏంటి? పోయినాడు నాగరాజు గారి అబ్బాయి వాళ్ళ కులం అమ్మాయినే ప్రేమించాడు. దానికి వాడిని చంపేశారు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఊరేసుకుని చనిపోయింది. నా ప్రేమకు గతి పట్టకూడదు మావయ్య, అందుకే లేచిపోదాం అనుకుంటున్నాం. కానీ పొద్దున పోలీసారిని చూశాక వాడిని చంపకుండా పోకూడదు అనిపించింది. వాడిని అక్కడే నరికేసావని మావయ్య. కానీ అది గుర్తొచ్చింది, అందుకే ఆగిపోయాను. నేను వాడిని చంపేసి జైలుకు పోతే అది చచ్చిపోద్ది మావయ్య, చచ్చిపోద్ది. మరి ఆయన వదిలేసినట్టేనా? వాడిని వదిలిపెట్టను, ఖచ్చితంగా చంపేస్తాను. కానీ పోలీసులు దొరకకూడదు మావయ్య. మావయ్య నువ్వే నాకు సాయం చేయాలి. ఆలోచించు మావయ్య, కొద్దిగా ఆలోచించు. వాడి వల్లే నువ్వు అన్నేళ్ళు జైల్లో ఉన్నావు. నువ్వు సాయం చేస్తే ఈరోజు రాత్రికల్లా వాడిని చంపేసి తెల్లారికల్లా దాన్ని తీసుకొని పారిపోతాను. మావయ్య ఎలాగైనా నన్ను తప్పించు మావయ్య. సరేరా, వెళ్ళిపోయి అమ్మాయిని ఎలా పోషిస్తావు? ఏదో కాయ కష్టం చేసుకుని బ్రతికేస్తా మావయ్య. కాదురా, దగ్గరలో ఎక్కడున్నా పోలీసులకి దొరికేస్తావు. అందుకోసమే కదా మావయ్య నీ సాయం అడిగేది. పోలీసు వాళ్ళకి దొరకకుండా నువ్వే మమ్మల్ని ఎలాగైనా తప్పించాలి. సరే, నేను తప్పిస్తా. ఇంకా మీరిద్దరూ బతకడానికి కావాల్సినంత డబ్బు ఇస్తా. కానీ వాడిని చంపడానికి ముందు నాకు పని చేసి పెట్టాలి. నేనేం చేయాలో చెప్పను మావయ్య. మా నాన్న చంపినోడి మీద పగ తీర్చుకోవడానికి నేను ఏ పనైనా చేస్తా. మీ నాన్న చనిపోవడానికి ముందు రోజు అన్నలు మాకు 2 పనులు చెప్పారు. అందుకని విశాఖపట్నం వెళ్ళి ముందు పోలీస్ స్టేషన్ పేల్చేసి 2వ పనికి బయలుదేరాం. దొంగ బంగారం, వడ్డీ వ్యాపారం, సారా వ్యాపారం, అటవీ సంపద అక్రమ రవాణా, తాడిత పీడిత వర్గాలను హింసించడం, అనగారి వర్గాల మీద ఆధిపత్యం. చెప్పేవన్నీ అబద్ధాలే, చేసేవన్నీ అక్రమాలే. వీడు చేసే ఏ పని ఎర్రజెండా సహించలేదు కామ్రేడ్. ఎక్కడైతే హద్దులు దాటి హక్కులు కాలరాయబడతాయో అక్కడ తిరుగుబాటు అనే విత్తనం మొలకెత్తి విప్లవం అనే చెట్టుగా ఎదిగి దాని మీద ఒక ఎర్ర జెండా ఎగురుద్దని మర్చిపోయావంటరా బాడుకో. మన సంచిలో పెట్టి మీలాంటి వాళ్ళకి ప్రజా కోర్టులో ఎర్ర సైన్యం వేసే శిక్ష ఏంటో తెలుసా? కామ్రేడ్, మనకు పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం వీడి రక్తంతో వీడి పాపాలు కడిగే. అలా నగల వ్యాపారం చంపేసి నగలు తీసుకొని అడవికి బయలుదేరుతుండగా పోలీసుల నిఘా ఎక్కువైందని చెప్పి కమాండర్ మమ్మల్ని వారం ఆగి రమ్మన్నాడు. అప్పుడు మీ ఊరి దగ్గర ఉందని చెప్పి మీ ఊరు వచ్చాం. ఎప్పుడు ఆయుధాలు దాపెట్టే ఆ శ్మశానం బావిలోనే ఆ బంగారాన్ని కూడా దాపెట్టి ఇక్కడే అన్నం తింటుండగా పోలీసు వాళ్ళకి ఎవడో ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి మన బతుకులు బుగ్గైపోయాయి. ఇప్పుడు నేనేం చేయాలి మావయ్య? నువ్వు ఆ బంగారం తీయడానికి నాకు సాయం చేయి. తర్వాత వాడిని చంపేయచ్చు. నేరం అన్నల మీద తోసేస్తాను. నీకు కొంత బంగారం ఇస్తాను. అమ్మాయిని తీసుకొని నువ్వు వరిస వెళ్ళిపోవచ్చు. వాడిని చంపడానికి కోసం నేను ఏ పనైనా చేస్తాను మావయ్య. ఏటో గురుగారు హోటల్ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు ఏటో అయినా. ఈ బోరుకులు కూడా అయిపోయి.
గురుగారు గురుగారు అయ్యో 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 గురుగారు. నేను చూస్తుంటే మీ నాన్న గుర్తు గోవిందరావు చచ్చిపోయిర్రా. ఏంట్రా? గోవిందరావు చంపేశారా? పద పద మామయ్య ఎక్కడ మామయ్య? రే క్లూస్ టీమ్ వచ్చే వరకు శివాని ఇక్కడ నుంచి కదిలించొద్దు. చిన్నప్పుడే అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతావు నాన్న. ఏయ్, లే లే. రేపు సిఏ గారు వచ్చే వరకు శివాన్ని ఎవరు ముట్టుకోకండి. ఇది ఎవరు చేశారో నాకు బాగా తెలుసు. ఈ మర్డర్ గురించి చెప్పడానికి మీకోసం ఎవరు వచ్చారు సార్? రాజు వెళ్దాం పద. ఇలాంటి సమయంలో వదిలేసి ఎలా రన్న మామయ్య? చెప్పింది పని చూసుకొని వచ్చిన తర్వాత అమ్మాయి దగ్గర ఉండొచ్చు, రాత్రి కంటి చంపేయచ్చు. పద. ఇక్కడే ఉంటా. సార్ నమస్కారం అండి. సార్ నా పేరు దొరబాబు అండి. నేను చిన్న చిన్న దొంగతనాలు చేస్తానే కానీ పోలీస్ ఇన్ఫార్మర్ అండి. కావాలంటే టోన్ ఎస్ఐని అడగండి. రే విషయం ఏంటో చెప్పరా. గోవిందరావుని చంపింది కొత్తగా వచ్చిన గడ్డవాయనేమో అనిపిస్తుందండి. నీకెలా తెలుసు? అంటే ఇందాక చిత్రం గుడిసెలోంచి బయటకు వచ్చినప్పుడు తడికి చోటు నుండి చాటుగా విన్నానండి. రమ్మంటే ఇలాగా వచ్చేది. నా వృత్తే ఇది. ఎలాగైతేనే వచ్చానుగా. సర్లే. ఇంతకీ వచ్చిన పని ఏమైంది? సగం పూర్తయింది, మిగతా సగం సాయంత్రం పూర్తవుద్ది. పట్టుకొని చెక్కేద్దాం. మరి నేను ఎప్పుడు రావాలి? వెళ్ళేటప్పుడు సైజ్ చేస్తాను, వచ్చేది. సరే. నేను అనుకున్నది నిజమైంది. రే రేపు సిఐ గారు వచ్చినప్పుడు అదే చెప్పు. అలాగే సార్. ఏం లేదు మావయ్య. ఎల్రా లోపలికి, అటు ఇటు చూడు. మావయ్య తాడిలాయి దొరికిందా? ఇదేనా? కట్ కట్. లాగు మావయ్య లాగు. అన్నీ బాగానే ఉన్నాయా? ఏవైనా మిస్ అయ్యాయా? నాకు తెలుసురా నువ్వు వస్తావని. వచ్చామో ఇచ్చారా? మావయ్య ఏమైంది మావయ్య? నగలు కావాలరా నీకు?
రాజు తొందరగా రారా. రాజు తుపాకి తీసుకోరా. అయ్యని చంపినాడు, ఎదురుగా ఉన్నాడు. కాల్చేయి, ఉళ్ళి దింపేయి, కాల్చేయి. ఏట్రా గన్ను పడేస్తామంట్రా. నరికేరా నా కొడుకుని, నరికే. రాజా చెయ్యి కాదురా, తల నరుకో. నరుకుతాను సార్. వీడి తల ముండో వేరే ఎలా నరుకుతా. కానీ వీడు చావడానికి ముందు వీడు ఎందుకు చేస్తున్నాడో, ఈ బోన్లో ఎలుకని ఎలా పట్టావో చెప్పాక నరుకుతాను సార్. కళ్ళ ముందు మీ నాన్న చంపినాడు ఆడరా, ఆడిని చంపరా. తెలుసు, చంపింది ఆడే, అదాడి డ్యూటీ. కానీ చంపించింది నువ్వు. అది ఆయనే చెప్పాడు. మా నాన్ని చంపినోడి మీద పగతో ఆయన కోసం తెగ వెతికా. కిందటేడు విశాఖపట్నంలో దొరికాడు. నేను ఇక్కడికి వచ్చేసానుగా, బాగా చదువుకోరా. క్లాస్లో ఎప్పుడు ఫస్ట్ రావాలి. బాయ్. నువ్వు నన్ను చంపడానికి టైం పట్టుద్ది. వెళ్ళి నొక్కితే ఎన్కౌంటర్లో పోతావు. మీ నాన్న చంపింది నేనే, కానీ చంపించింది మీలో ఒకడు. మీ నాన్న నేను కాకపోతే కాకి సుక్కేసుకుని ఇంకొకటి చంపుతాడు. అది మా డ్యూటీ. నువ్వు నా గురించి గట్టిగా తిరుగుతున్నావని నాకు ముందే ఇన్ఫర్మేషన్ ఉంది. మీ నాన్నని చంపేటప్పుడే నా కాలు కూడా పోయింది. మరి నేనేం చేయాలి? అసలు నేను చంపే వాళ్ళ మోకాలు కూడా గుర్తున్నావంటే నువ్వు నమ్మగలవా? మా పై ఆఫీసర్ చెప్పిందే మాకు వేదం. అదే మేము చేయాలి. మీ నాన్న దాకా ఎందుకో, రేపు తుపాకీ పట్టుకొని నువ్వు అడవికి వెళ్ళినా నా లాంటి కాకి సొక్కేసుకున్నాడు నిన్ను కాల్చి చంపుతాడు. అసలు మీలోని యూనిటీ లేనప్పుడు చావకుండా ఎలా ఉంటాడు? మాకు ఆ రోజు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మీ నాన్న పక్కన ఉండే అంజయ్యే. ఆయనకేం అవసరం? పోలీస్ స్టేషన్ పేల్చేసిన తర్వాత ఒక నగల వ్యాపారం చంపి గోల్డ్ కొట్టేశారు. అది చూడగానే అంజయ్యకు ఆశ పుట్టింది. మీ నాన్న వాళ్ళలో ఎవరు బతుకున్నా ఆ నగలు మొత్తం అడవిలో ఇవ్వాల్సి వస్తుందని తెలిసి పోలీస్ స్టేషన్ పేల్చేసిన నక్సలైట్లు మీ ఊళ్ళోనే ఉన్నారని వాడే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అందరినీ కాల్ చేసిన మేము అంజయ్యను మాత్రం వదిలేయడానికి కారణం అదే. కానీ వీడు గురించి నక్సలైట్ ఇన్ఫార్మర్ గోవిందరావు అన్నలకు చెప్పేయడంతో
వీడు చేసిన హత్యల తాలూకు ఆధారాలన్నీ అన్నలు పోలీసులకు ఇచ్చేయడంతో కోర్టు వాడికి యావజ్జీవ శిక్ష వేసింది. వాణ్ణి చంపాలంటే ఎక్కడికి పోవాలి? నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వచ్చే ఏడాది వాడే జైలు నుంచి రిలీజ్ అవుతున్నాడు. వాడిని చంపడానికి నేను సహాయం చేస్తాను, కానీ నువ్వు నాకు సహాయం చేయాలి. ఏం చేయాలి? వాడి వల్ల నువ్వు నష్టపోయావు, నేను నష్టపోయాను. వాడు రాగానే ఆ నగల దగ్గరికి వెళ్తాడు. అవి గనక నువ్వు తీసుకుని వస్తే చెరో సగం పంచుకుందాం. నా బిడ్డ భవిష్యత్తు బెంగ కూడా తీరుద్ది. ఆ కేసు నీ మీద రాకుండా అన్నల ఖాతాలో కల్పిస్తాను. ఏంటి చేస్తావా? మా నాన్న చావుకి కారణమైనోన్ని నా చేతులతో సంపాలా. చేస్తాను సార్. అలా మేమిద్దరం ఎప్పుడు బయటికి వస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నాం. నీకోసం చాలాసార్లు జైలు దగ్గరికి వచ్చా. మొన్న ఆగస్టు 15కి తెలిసింది నువ్వు ఈరోజు బయటికి వస్తున్నావని. ఎలా మాట ఎలా ఆలోచిస్తుంటే మొన్న పేపర్లో ఇక్కడ తనిఖీ కేంద్రం పెడుతున్నారని వార్త వచ్చింది. దాన్ని వాడుకుంటే నేను వేసేయచ్చని గవర్నమెంట్ కంటే ముందు మేమే తనిఖీ కేంద్రం పెట్టాం. అది ప్రభుత్వ తనిఖీ కేంద్రం కాదు, నీ సావు కోసం మేం పెట్టిన నకిలీ తనిఖీ కేంద్రం. నీ మనుషులు ఇక్కడ ఉంటారని తెలిసే నేను సారు ఒకరి మీద ఒకరు కోపం ఉన్నట్టు నటించాం. ఈ రోజు కోసమే బాధని కడుపులో పెట్టుకుని కత్తిని చేతిలో పట్టుకుని పగతో తిరిగా. ఈ రోజుతో నా పగ సల్లారపోతుంది. పగ ఒక మనిషిని బ్రతికిస్తుంది, ఒక మనిషిని చంపేస్తుంది. స్వార్థం అనే విత్తనం స్నేహం అనే బంధం మధ్యన పాతితే వైరంతో మొలచి పగతో పెరిగి నీ మీదనే కూల్తుంది.